చాట్ బాక్స్లో షీట్ ఉంది కదా లాస్ట్లో, అది ఓపెన్ చేయండి. ఓకే, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. సో ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది అసలు ఎందుకు చేస్తాము? ఫారెన్ కరెన్సీ అనేది అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చువేషన్స్ అనేది ఉంటుంది అనమాట. సో దాని పర్పస్ ఏం చేస్తామంటే ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది చేస్తాం. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది, కొంచెం కేర్ఫుల్గా వినండి. కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది, బట్ 2 times వాచ్ చేయండి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే సెకండ్ టైం కూడా వాచ్ చేయండి. ఓకే రైట్, చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనమాట. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. లాస్ట్ క్లాస్లో మాత్రం నోట్స్ చెప్పాను. ఆ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నోట్స్ లేకుండా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకండి. మినిమం అది ఆ నోట్స్లో ఏమైతే చెప్పానో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి అవన్నీ కూడా ప్రాపర్గా చదవండి. ఎక్స్చేంజ్ రేట్స్, ఎబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని అప్డేట్ అవుతుంది. అవన్నీ చదవండి, ఇది మిస్ చేయకండి. నెక్స్ట్ చూడండి, రివాలిడేషన్ చేస్తున్నాము. ఫస్ట్ OB07 చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్. పాత్ ద్వారా వెళ్దాము, వెళ్ళండి. ఫస్ట్ పాత్ చూద్దాము, తర్వాత టీ కోర్స్ ఉపయోగిద్దాము. మనం ఆల్రెడీ OB07కి వెళ్ళాము. SPRO IMG SAP NetWeaver, general settings, currencies, ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా? ఇవన్నీ కూడా టీ కోర్స్ ఓపెన్ చేయండి. ఇవన్నీ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇక్కడ లాస్ట్ 4 digits అనేవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనమాట. ఇక్కడ ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్, సారీ ఇవన్నీ కూడా పాత్ అనమాట. పాత్ లో కాన్ఫిగరేషన్ స్టెప్స్. మనం ఏదైతే ఎక్సెల్ షీట్ లో చూసామో అవన్నీ కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ చూడండి, OB07 ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్ లో మనం లాస్ట్ క్లాస్ లో చూసాం కదా, M అంటే ఏంటి? M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. పొజిషన్కి వెళ్ళి M తీసుకోండి. ఐఎమ్ సారీ, చూడండి M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. 99% కంపెనీస్ అన్ని కూడా MA యూజ్ చేస్తాయి. తర్వాత P అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. తర్వాత B ఒకటి చూసాం కదా, B అంటే మీనింగ్ ఏంటి? B స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఎట్, పొజిషన్కి వెళ్ళి B తీసుకోండి. BK బ్యాంక్ సెల్లింగ్ రేట్ ఉంటుంది కదా, అది B స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ BK సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. ఇట్లా 3 ఉంటే M అనేది మనం స్టాండర్డ్ గా తీసుకుంటాం. నెక్స్ట్, సో ఇవి కాకుండా మనం ఇక్కడే కొన్ని కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తాము. ఇన్వెంటరీకి వెళ్ళండి. M అంటే మనకు తెలుసు ఏం చేస్తామనేది. ఇవి ఎక్స్చేంజ్ రేట్, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చేయాలంటే ఇది తీసుకోవాలి. ఇన్వెంటరీకి వెళ్ళాం. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 letters ఇస్తారా? 3 letters ఇవ్వండి. ఓకే, 2001 అని ఉందా? ఇట్లుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. పని చేద్దాము. AMR1 ఇవ్వండి. AMR1 ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకోండి. యూసేజ్ దగ్గర టైప్ చేయండి. యూసేజ్ దగ్గర ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. నెక్స్ట్ కింద
AMR2. Foreign currency selling rate. AMR3. Foreign currency moving average rate. AMR1, AMR2, AMR3 is optional. మీరు ఏమైనా తీసుకోండి, ఎనీ 4 digits. It's may be numerical or it may be alphabet. ఏమైనా తీసుకోవచ్చు. You can specify any 4 digits. It may be numerical or it may be alphabet. ఇది ఆప్షనల్. నేను AMR1 అలా తీసుకున్నాను. మీరు ఎలా తీసుకుంటారనేది అలా తీసుకోండి. సో ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, మూవింగ్ యావరేజ్ రేట్ అనేవి మనం ఇక్కడ తీసుకున్నాం. ఎంటర్ సేవ్. నెక్స్ట్ బాక్కలండి, మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ కదా, OBBS. OBBS ఉందా? సెకండ్ స్టెప్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్. లేదంటే ఎగ్జిక్యూట్ చేయండి. మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ప్లస్ కరెన్సీ ట్రాన్సాక్షన్, OBBS. ఎస్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఓకే, AMR1, AMR2, AMR3 ఇవ్వండి. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? USA టు INR, నాన్ లోకల్ కరెన్సీ టు USD. USD, యునైటెడ్ స్టేట్ డాలర్ కదా, USD ఇవ్వండి టు INR. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. నెక్స్ట్ డేట్ ఇవ్వండి. నెక్స్ట్ 1:1 రేషియో, USD టు INR అనేది 1:1 రేషియోలో మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. 1:1 రేషియోలో మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. 1:1 మెథడాలజీ అంటారు, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఓకే, ఎంటర్ సేవ్. ఓకే, బాగా క్యాలెండర్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మన కరెన్సీ రేట్ ని కూడా మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. చూడండి, మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్, సెల్లింగ్ రేట్, బయింగ్ రేట్, మూవింగ్ యావరేజ్ రేట్ అనేది తీసుకుంటున్నాం. 72 రూపీస్ సెల్లింగ్ రేట్, 70, 71 మనకు ఎలా కావాలంటే అలా తీసుకుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్, ఓకే, OB08. నెక్స్ట్ వన్, ఎక్స్చేంజ్ రేట్, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్స్. నివేదికకి వెళ్ళండి. AMR1, AMR2, AMR3. వ్యాలిడేట్ ఇవ్వండి. వ్యాలిడేట్ డేట్ అండ్ ఈరోజు డేట్ ఇవ్వండి. ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ దగ్గర USD తీసుకోండి. ఇవన్నీ అన్నిటికీ USD.
కరెన్సీ వాల్యూ ఎంత తీసుకుంటున్నాం? 70 రూపీస్ రైట్ సైడ్. డాలర్ కొటేషన్ ఎంత కోట్ చేస్తున్నాం? బైయింగ్ రేట్ 70 రూపీస్. నెక్స్ట్ వన్ 72, 71. నెక్స్ట్ 2 దగ్గర ఐఎన్ఆర్ ఇవ్వండి. 2 దగ్గర ఐఎన్ఆర్ ఇవ్వండి. INR. Okay, enter, save. Okay, next step. Create accounting principle. ఈ పాత్ ద్వారా వెళ్ళాలి. పైకి వెళ్ళండి. పైన మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలో ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జెస్, financial accounting new, financial accounting global settings new, ledgers, parallel accounting, define accounting principles, inventory వెళ్ళండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏమైనా 4 డిజిట్స్ అనేవి తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఆప్షనల్. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఓపెన్ చేస్తున్నాను. UADD ఇవ్వండి, లేదంటే మీరు ఓన్గా కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. డిస్క్రిప్షన్ UADD నేను చెప్పాను, UADD. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఇది సేవ్ చేయండి. సేవ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ చూడండి, పాత్ లో ఉంటుంది. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని మన లెడ్జర్స్ కి అసైన్ చేయాలి. మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి? UADD. లేదంటే మీరు ఏం క్రియేట్ చేస్తే అది తీసుకోండి. రైట్ సైడ్ లెడ్జర్ డ్రాప్ డౌన్ చేయండి. 0L is the standard ledger. జీరో ఎల్ ఇస్ ద స్టాండర్డ్ లెడ్జర్. 0L అంటే మీనింగ్ ఏంటి? లీడింగ్ లెడ్జర్. ఎంటర్ చేయండి. ఎంటర్, సేవ్. నెక్స్ట్ డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. సేమ్ పాత్ వెళ్ళండి. వ్యాలిడేషన్ అన్నట్టు చూడండి కింద. వ్యాలిడేషన్ అనేది మీకు ఎక్కడ ఉంటుందంటే పీరియాడిక్ ప్రాసెసింగ్ ఉందా? పని చేయండి, అలా కాదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, general ledger accounting new, periodic processing, validate, define validation method. ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి.
సో వాలిడేషన్ మెథడ్ ఒకటి క్రియేట్ చేద్దాము. సారీ, ఇంతకుముందు మనం ఏమి ఇచ్చాము అదే ఇవ్వండి, సేమ్ తీసుకుందాం. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇది ఒకటి తీసుకుందాము. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి, వాలిడేషన్ మెథడ్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ కింద ఆల్వేస్ ఎవల్యూట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందువల్ల? ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ కి లోన్ అవుతూ ఉంటుంది, అందువల్ల ఆల్వేస్ ఎవల్యూట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. డాక్యుమెంట్ టైప్ ఏ డాక్యుమెంట్ కి అప్లికబుల్ అవ్వాలి? ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్. కింద డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ డెబిట్ బ్యాలెన్స్ అన్నాడు కదా, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ AMR 1 డ్రాప్ డౌన్ చేయండి. ఏమి ఇచ్చాము? బయింగ్ రేట్ ఏమి ఇచ్చాము? AMR 1, AMR 2, AMR 3 కూడా కనిపిస్తుంది. AMR 1 తీసుకుంటున్నాను నేను, ఇవ్వండి. AMR 1 తీసుకోవాలి. బయింగ్ రేట్ క్రింద కూడా అదే ఇవ్వండి. ఓకే, ఇవన్నీ మ్యాండేటరీగా ఇవ్వండి. ఆల్వేస్ ఎవల్యూట్ అనే ఆప్షన్ ఎందుకు తీసుకుంటున్నాం మనం? ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దాని పర్పస్ మనం ఈ ఆల్వేస్ ఎవల్యూట్ అనే ఆప్షన్ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ డిఫైన్ వాలిడేషన్ ఏరియా. సేవ్ చేసి బాక్కలను డిఫైన్ వాలిడేషన్ ఏరియా. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో వాలిడేషన్ ఏరియా అనేది ఒకటి ఇవ్వాలి. ఇక్కడ వాలిడేషన్ ఏరియా ఏదైనా ఇవ్వచ్చు, 2 digits మాత్రమే తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ U1, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ U1 తీసుకుంటున్నాను. U1 వాలిడేషన్ మెథడ్ ఏంటి? UADD. కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, మేబీ 2 times వాచ్ చేయండి. నెక్స్ట్ కరెన్సీ టైప్ అన్నాడు కదా, కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోవాలి ఇక్కడ మనం. డ్రాప్ డౌన్ చేయండి. నెక్స్ట్ కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకున్నాం. ఓకే, ఇక U1 తీసుకున్నాం. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఎంటర్ సేవ్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, SN ఇది కూడా చేయాలి, ఇది కాదు అంతే. SN వాలిడేషన్ ఏరియాస్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అది తీసుకోండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని మన వాలిడేషన్ ఏరియాకి అసైన్ చేస్తున్నాం. మన వాలిడేషన్ ఏరియా ఏంటి? U1 జస్ట్ నౌ క్రియేట్ చేస్తాం. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి? UADD. సేవ్, ఎంటర్, సేవ్. అసైన్ చేస్తున్నాం అంతే, సింపుల్ లాజిక్. తర్వాత చూడండి, మేజర్ థింగ్ ఏంటి? ఈ ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ లో ఎక్స్చేంజ్ రేట్ అనేది లాస్ అవుతాం, ఒక్కోసారి గెయిన్ కూడా అవుతుంది. దానికి సంబంధించిన GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అండ్ గెయిన్ అకౌంట్. లాస్ ఎప్పుడు అవుతుంది? లాస్ ఎప్పుడు అవుతాం మనం? నేను మీకు 100 రూపీస్, నేను ఫారెన్ కంపెనీకి దేనికన్నా ఎవరికన్నా బ్యాంకుకి దేనికన్నా లోన్ తీసుకున్నాం, వేరే ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి. నేను ఒక $100 పే చేయాలి. $100 పే చేయాలి. ఈరోజు 70 రూపీస్ ఉంది. నేను తర్వాత పేమెంట్ ఎప్పుడు చేస్తున్నాను? ఒక 10 days తర్వాత చేస్తున్నాను. ఆ రోజు నేను 73 రూపీస్ పే చేయాలి. లాస్ అవుతుందా, గెయిన్ అవుతుందా?
లాసా గెయినా? లాస్. లాస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ అనే క్రియేట్ చేస్తున్నాం. ఇవి ఎందుకంటే లాస్ అండ్ గెయిన్ కి మనకు ఉపయోగపడుతుంది. వెళ్ళండి FS00 FS00 ఎక్స్పెన్సివ్ గ్రూప్ లోకి వెళ్ళాలి మనం. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఎక్కడ ఉంది చూడండి. అదర్ ఎక్స్పెన్సివ్ తీసుకోవచ్చు. ఓకే, క్రియేట్ చేయండి. అదర్ ఎక్స్పెన్సివ్ లోకి వెళ్ళండి. క్రియేట్. అదర్ ఎక్స్పెన్సివ్ గ్రూప్ తీసుకోండి. అదర్ ఎక్స్పెన్సివ్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ లాస్. ఎక్స్చేంజ్ రేట్ లాస్. షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ బోత్ ఒకటే ఇవ్వండి. తీసుకోవట్లేదా? లీవ్ ఇట్. ఏ వదిలే. document date, control data, line item display, short key 001, create bank interest G001 and save. ఓకే, లాస్ తీసుకున్నాం. తర్వాత గెయిన్ అకౌంట్ కూడా చేద్దాం. వెళ్ళండి. గెయిన్ అకౌంట్. గెయిన్ అంటే ఎక్కడ తీసుకోవాలి? ఇన్కమ్ లో తీసుకోవాలి. ఇన్కమ్ కదా. గెయిన్ ఎప్పుడు అవుతుంది? గెయిన్ ఎప్పుడు అవుతుంది? లాస్ అండ్ గెయిన్. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్. అక్కడ అర్థం అవుతుంది, అక్కడ డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ గెయిన్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. Control data, line item display, short key 001, create bank interest G001 and save. సో ఈజిఎల్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి. ఎందువల్ల? గెయిన్ అండ్ లాసెస్ ని మనం ట్రాక్ చేయడానికి ఈజిఎల్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇవి ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి. గెయిన్ అండ్ లాస్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి. ఓపెన్ చేద్దాము. ఇవి ఇక్కడ యాడ్ చేయాలి. OBA1 ఆటోమేటిక్ పేమెంట్ డిటర్మైజేషన్ అంటారు. ఈ కాన్ఫిగరేషన్ ని ఆటోమేటిక్ పేమెంట్ డిటర్మైజేషన్. ఇక్కడ చూడండి, సెకండ్ స్టెప్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్. ఎక్స్చేంజ్ రేట్ DIFF అంటే డిఫరెన్సెస్ యూజింగ్ ఎక్స్చేంజ్ రేట్ కీస్ అన్నారు. దానిపై డబుల్ క్లిక్ చేయండి. సెకండ్ వన్, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఎక్స్చేంజ్ రేట్ అంటే ఇక్కడ USD తీసుకోండి. USD. నెక్స్ట్ ఫస్ట్ ఏముంది? అకౌంట్ దగ్గర చూడండి, ఒకవైపు గెయిన్ లాస్ ఇవ్వాలి. దాని తర్వాత చూడండి ఏముంది? ఎక్స్చేంజ్ రేట్ లాసే కదా అది. లాసే తీసుకోవాలి. అక్కడ డ్రాప్ డౌన్ చేసి ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ జస్ట్ నౌ క్రియేట్ చేశాం కదా. లాస్ దగ్గర లాస్ అకౌంట్ అండ్ గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ తీసుకున్నాం. ఎంటర్, సేవ్.
ఎంటర్ సేవ్. నెక్స్ట్ మనం ఫారెన్ కరెన్సీ అనేది యాక్చువల్గా లోన్ ఏమైనా తీసుకుందాం. కంపెనీస్ ఏం చేస్తుంటే మామూలుగా బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటాయి. అటువంటప్పుడు ఎలా చేయాలనేది చూద్దాము. మేజర్గా FS00లో ఉన్నాం కదా, వెళ్ళండి FS00కి వెళ్ళండి. లోన్ తీసుకుంటే కనుక ఈ ప్రాసెస్ యాక్చువల్గా ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ అనేవి చెక్ చేస్తుంటారు. చూద్దాం. లోన్కి సంబంధించి ఎగ్జాంపుల్ కరెంట్ లయబిలిటీస్లోకి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్లో నెంబర్ ఇవ్వండి. లోన్ ఫ్రమ్ USD బ్యాంక్. లోన్ ఫ్రమ్ USD బ్యాంక్. లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ అనేది తీసుకున్నాం. కమ్స్ అండర్ బ్యాలెన్స్ అని ఇచ్చేయండి. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకోటి చేయాలి మనం. చూడండి, టైప్ డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా, క్రియేట్ కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. పైన చూడండి, ఇది USD అన్నమాట. అకౌంట్ కరెన్సీ చేంజ్ చేయాలి. ఇక్కడ USD తీసుకోండి. USD, INR కాదు, USD తీసుకుంటున్నాం. ఈ పర్టికులర్ GL అకౌంట్ పైన USD ట్రాన్సాక్షన్స్ తప్ప వేరే ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేయలేము మనం. USD ఇప్పుడు యాక్చువల్గా INR ఉందనుకోండి, కంపెనీ కోడ్ కరెన్సీ INR, అకౌంట్ కరెన్సీ కూడా INR ఉంది, అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి. అటువంటప్పుడు ఆ GL అకౌంట్ ఉపయోగించి ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, కేర్ఫుల్గా వినండి. అకౌంట్ కరెన్సీ అనేది సపరేట్ టాపిక్ యాక్చువల్గా, బట్ అయినా చెప్తున్నాను. ఇక్కడ చెప్తున్నాను చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ INR, GL అకౌంట్ కరెన్సీ INR, బోత్ ఆర్ ఈక్వల్. అలా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ GL అకౌంట్ ని ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ కూడా చేయొచ్చు, ఎనీ ఫారెన్ కరెన్సీ. కానీ ఇక్కడ ఏంటి, USD అన్నమాట, ఓన్లీ USD తీసుకున్నాం. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ వేరు, ఇది సపరేట్ గా తీసుకున్నాం. కాబట్టి ఈ GL అకౌంట్ పైన ఓన్లీ USD ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతాయి, ఇంక వేరే జరగవు. ఓన్లీ USD ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతాయి, వేరే జరగవు, గుర్తుపెట్టుకోండి. అంటే సపరేట్ గా డిజైన్ చేసాం కాబట్టి ఆ సపరేట్ గా ఏమైతే తీసుకున్నామో దానికే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ GL అకౌంట్ ఉపయోగించి వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీస్ మనం పోస్ట్ చేయలేం. సింగపూర్ డాలర్ కానీ, గ్రేట్ బ్రిటన్ పౌండ్ కానీ అవి పోస్ట్ చేయలేం. ఇది USD కింద మార్చాం కాబట్టి ఓన్లీ USDకి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. కంపెనీ కోడ్ కరెన్సీ, అకౌంట్ కరెన్సీ INR ఉంటే రెండు ఒకేలా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. ఇది సపరేట్ గా చేసాం కాబట్టి USDకి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి USD ఇవ్వండి. దాని కిందనే ఉంది, పైన అది కాదు, మీరు USD ఇచ్చారు కదా, దాని కిందనే ఉంటుంది ఎక్స్చేంజ్ రేట్. దాని కింద డిఫరెన్స్ కి USD చూసామా, మనం క్రియేట్ చేసామా USD. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 0001 అండ్ సేవ్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ చూడు, నెక్స్ట్ స్టెప్ OBA7కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ ఉంది చూసారా, అక్కడ M ఉంది, M రిమూవ్ చేసేయండి, డ్రాప్ డౌన్ చేయండి. M రిమూవ్ చేసి డ్రాప్ డౌన్ చేయండి. AMR 1 తీసుకోవాలంటే ఏంటి, ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. సో ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం జస్ట్ నో క్రియేట్ చేస్తాం, వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ కరెన్సీని మార్చుకుంటూ ఉంటారు, చెక్ చేసుకోవాలి. ఎర్రర్ వస్తే కనుక ఫస్ట్ OBA7కి వచ్చి మన డాక్యుమెంట్ టైప్ ఏంటి, ఎక్స్చేంజ్ రేట్ మనది ఉందా లేదా చెక్ చేసుకోండి.
ఇవి డెమో సర్వర్. AMR1 అనేది మనం ఇచ్చాం, వేరే వాళ్ళు క్రియేట్ చేస్తారు ఇంకొక నేమ్ 4 digits తోటి, అది ఇస్తుంటారు. కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ లో ఏమైనా ఎర్రర్ వస్తే కనుక ఇక్కడ చెక్ చేసుకోవాలి మీరు. ఓకే, సేవ్. నెక్స్ట్ స్టెప్. సో ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. మనం ఏదైనా లోన్ తీసుకున్నట్లు పోస్ట్ చేద్దాం. F-02కి వెళ్ళండి. డబల్ స్క్రీన్ లో చేద్దాం. సింగిల్ స్క్రీన్ చాలా చేసాం కదా. F-02 ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు కదా. ఫస్ట్ ఏం చేయాలి, కరెన్సీ చేంజ్ చేయాలి. USD INR తీసేసి USD ఇవ్వండి. లోన్ ఫ్రమ్ బ్యాంక్ రిఫరెన్స్ దగ్గర నేమ్ ఏదైనా ఇవ్వండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ డేట్ కూడా ఇవ్వాలి. రిఫరెన్స్ లోన్ ఫ్రమ్ బ్యాంక్ అని ఇవ్వండి. US బ్యాంక్. రైట్ సైడ్ ట్రాన్సాక్షన్ డేట్ ఇవ్వండి. రైట్ సైడ్ కింద 40 దగ్గర మనం లోన్ తీసుకుంటున్నాం అంటే మీనింగ్ ఏంటి, బ్యాంక్ ద్వారా రిసీవ్ అవుతుంది అమౌంట్ అనేది. బ్యాంక్ ఇవ్వండి. బ్యాంక్ ఇవ్వండి. ఇచ్చారు కదా. అమౌంట్ $3000 ఎగ్జాంపుల్. క్రింద టెక్స్ట్ ఇవ్వండి. లోన్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ USD బ్యాంక్ ఏదో ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్ కదా, 50 తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ అని తీసుకోండి. GL అకౌంట్ క్రియేట్ చేసాం కదా. ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చాము. కరెన్సీ మాత్రం USD తీసుకోవాలి, మర్చిపోకండి. కరెన్సీ USD మ్యాండేటరీగా తీసుకోవాలి. ఎంటర్ చేయండి. స్టార్ ప్లస్ ఎంటర్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. $3000 పోస్ట్ చేయండి. సిమ్యులేట్ చేసాం కదా, పోస్ట్ చేసేయండి. టాప్ లోకి వెళ్ళండి. గో టు డాక్యుమెంట్ డిస్ప్లే. సో $3000 మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంది, రైట్ సైడ్ చూడండి. $3000 ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంది. 3000 ఇంటూ 70 రూపీస్ తీసుకున్నాం మనం, అంతే కదా. సరిపోయిందా లేదా. 2,10,000 కరెక్టే కదా. 70 రూపీస్ తీసుకున్నాం మనం. 70 రూపీస్ అంటే మీనింగ్ ఏంటి, మన ఇండియన్ కరెన్సీలో 2,10,000. లేదు, డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. లోకల్ కరెన్సీ టాప్ లో డిస్ప్లే కరెన్సీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. లోకల్ కరెన్సీ తీసుకోండి, కంటిన్యూ చేయండి. చూసారా 2,10,000 అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. 2,10,000. ఈ డాక్యుమెంట్ ఎలా వ్యూ చేయొచ్చు, వన్ మోర్ వేలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా చూస్తాం, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ సేవ్ అవుతాయి, మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా FB03కి వెళ్ళండి. అక్కడ కూడా చూడొచ్చు. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో స్టోర్ అవుతాయి. లాస్ట్ లోకి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ లాస్ట్ లో ఉంటుంది చూడండి.
ఎస్ఏ డాక్యుమెంట్ వైజ్ చూడండి. అదేనా 22 ఈరోజు డేట్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇది మనం పోస్ట్ చేసాం $3,000. ఓకే రైట్. ఓకే ఎనీవే ఫైన్. ఈరోజు యాక్చువల్గా మనం 70 రూపీస్ అనేది తీసుకున్నాం. తర్వాత మళ్ళీ డాలర్ వాల్యూ చేంజ్ అవుతుంది. అటువంటిప్పుడే కదా మనం రివాల్యుయేషన్ చేస్తాము, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేస్తాము. ఈరోజు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం, తర్వాత చేంజ్ అవ్వచ్చు. సో చేంజ్ అయినప్పుడు ఎలా రివాల్యుయేషన్ చేయాలనే చూద్దాం. ఓకే OB08 వెళ్ళండి. OB08 పొజిషన్కి వెళ్ళండి. AMR 1 తీసుకోండి. కంటిన్యూ చేయండి. 70 రూపీస్ ఉంది యాక్చువల్గా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వాల్యూ చేంజ్ చేస్తున్నాను. 73 రూపీస్ ఇస్తున్నాను నేను. 73 రూపీస్ తర్వాత చేంజ్ అయ్యింది. టోటల్ వాల్యూ రిమూవ్ చేసేసి 3 ఇవ్వండి. మళ్ళీ లాక్స్లోకి వెళ్ళిపోతుంది. 3 ఇచ్చారు కదా, 373 ఎంటర్. అంటే డిఫరెన్స్ వాల్యూ ఎంత అవుతుంది? 3 రూపీస్ కదా, 3 into 3,000 9,000 డిఫరెన్స్ వాల్యూ ఉండాలి. 3 రూపీస్ అనేది ఎక్కువ అవుతుంది. మామూలుగా డాలర్ వాల్యూ అనేది 70 రూపీస్ ఉంది. 3 రూపీస్ ఎక్కువ పే చేయాలి అంటే యాక్చువల్ లాస్ అవుతుంది. తర్వాత సపరేట్ టాపిక్ అది. సరే ఎనీవే చూద్దాం. వెయిట్ ఇలా కాదు, ఇది వేరే చూడాలి. చూడండి ఫారెన్ కరెన్సీ వాల్యూ అనేది 70 రూపీస్ ఉంది. తర్వాత అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో 70 రూపీస్. తర్వాత ఏమైంది? 73 రూపీస్ అయింది. అంటే 9,000 అనేది డిఫరెన్స్ వస్తుంది. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎలా వ్యాలిడేషన్ చేస్తాం? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ ఒక టీ కూడా ఉంది చూడండి, అక్కడ కొంచెం లెంతీ ఉంటుంది. FAGL_ లాస్ట్ లో ఉంటుంది చూడండి, లాస్ట్ వన్. సో ఇవ్వండి, కాపీ చేస్తారా లేదంటే టైప్ చేయండి మీ FAGL_FC_VAL. ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. వ్యాలిడేషన్ ఏరియా ఏం తీసుకున్నాం? U1 డ్రాప్ డౌన్ చేసి చూడండి. U1 తీసుకున్నాం మనం, లేదంటే టైప్ చేసేయండి. U1 వ్యాలిడేషన్ ఏరియా. క్రిందికి రండి, క్రియేట్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ పోస్టింగ్, బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ ఏదైనా ఒక నేమ్ ఇవ్వచ్చు. AMR1_AMR1 అని ఇవ్వండి. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ AMR1_AMR1. నెక్స్ట్ డాక్యుమెంట్ డేట్ పనిచేద్దాం. మంత్ ఎండింగ్ డేట్ తీసుకుందాం. 30 కదా, ఓకే 20. ఓకే మంత్ ఎండింగ్ డేట్ ఇచ్చేయండి. తర్వాత పోస్టింగ్ డేట్ కూడా మంత్ ఎండింగ్ ఇవ్వండి. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ కదా, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అనేది. మనం ఏ పీరియడ్ లో ఉన్నాము? ఫిఫ్త్ పీరియడా? ఫిఫ్త్ పీరియడ్. నెక్స్ట్ పైన చూడండి, GL బ్యాలెన్సెస్ అన్నాడు. GL బ్యాలెన్సెస్ దగ్గరికి వెళ్ళండి. GL బ్యాలెన్సెస్ ఇక్కడ ఫస్ట్ లో సెలెక్ట్ చేసుకోండి. వ్యాలిడేట్ GL అకౌంట్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత GL అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్ చేసి ఫారెన్ కరెన్సీ లోన్ ఫ్రమ్ ది బ్యాంక్ కదా తీసుకోండి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఏం తీసుకున్నాం? డిఫరెన్స్ కి USD తీసుకున్నాం మనం. USD అనేది డిఫరెన్స్ కి అనేది USD మనం తీసుకున్నాం. USD ఇవ్వండి. ఓకే ఇవన్నీ ఇవ్వాలి. రివాల్యుయేషన్ చేస్తున్నాం మనం. ఫస్ట్ 70 రూపీస్ ఎంట్రీ పోస్ట్ చేసాం. తర్వాత 3 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయింది, అంటే డాలర్ వాల్యూ తగ్గింది.
ఓకే, ఎనీవే అది తర్వాత రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ తో చూస్తాం. ఇక్కడ ఏంటి, రివాల్యుయేషన్ చేస్తున్నాం, డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉందనే చూస్తున్నాం. సేవ్ చేయండి. వెయిట్, సేవ్ అయిందా? వెయిట్ ఇక్కడ ఇవ్వండి. బ్యాచ్ వ్యాలిడేషన్ నేమ్ కదా, వేరియంట్ నేమ్, ఐఎమ్ సారీ, AMR1_AMR1. ఏమైనా తీసుకోవచ్చు, AMR1 అనే కాదు, ఏదైనా తీసుకోవచ్చు. కింద కూడా అంతే సేమ్, AMR1. ఓకే, సేవ్. లాస్ట్ లో చూడండి, వేరియంట్ AMR1_AMR1 సేవ్డ్. లాస్ట్ లో ఇట్లా వస్తుంది ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఏం రాలేదేంటి? పీరియడ్ కరెక్ట్ ఇచ్చారా? మన ఎంట్రీస్ ప్రాపర్గా ఇవ్వాల. వెయిట్ అక్కడ మనం ఒకటి ఇవ్వాలి, మర్చిపోయాను. బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. ఐఎమ్ సారీ, బ్యాక్ వెళ్ళండి. సరే బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. జిఎల్ బ్యాలెన్సెస్కి వెళ్ళండి. ఇక్కడ కూడా ఇవ్వాలి కదా మనం, ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, ఎందుకని రాలేదు వాల్యూ అనేది? ఇక్కడ 7 ఎందుకు ఇచ్చారు? 8 ఇవ్వాలి కదా మనం. 7 ఎందుకు తీసుకున్నారు మీరు? రాంగ్ తీసుకున్నారు. పైన డేట్ చూడండి, కరెక్ట్ ఇవ్వండి. 8th పీరియడ్ గా తీసుకో, 7 తీసుకున్నారు, అందుకే రావట్లేదు మనకి. 7 ఇవ్వండి. వాల్యూ రాంగ్ ఇచ్చారు మీరు, కరెక్ట్ ఇవ్వండి. మనం 8th month లో ఉన్నాం కదా. ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు చూసారా? ఇక్కడ చూడండి, వాల్యూ చూడండి. $3,000 ఎంట్రీ పోస్ట్ చేస్తాం. USDలో పోస్ట్ చేస్తాం. ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు వాల్యూ ఎంత ఉంది? 73 రూపీస్ ఉంది. రైట్ సైడ్ చూడండి, 73 రూపీస్. ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది? 73 రూపీస్ ఉంది. సో రైట్ సైడ్ డిఫరెన్స్ వాల్యూ ఎంత కనిపించాలి మనకి? 9,000. లాస్ట్ లో వెళ్ళండి. చూసారా? 9,000. అంటే రివాల్యుయేషన్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో 70 రూపీస్ ఉంది, తర్వాత 73 రూపీస్ అయింది ఎక్స్చేంజ్ రేట్ అనేది. సో డిఫరెన్స్ వాల్యూ ఎంత? 9,000. అది ఇట్లా రివాల్యుయేషన్ చేస్తారనమాట. దీన్ని ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. ఇన్పుట్స్ ప్రాపర్గా ఇవ్వాలి, లేకపోతే అవుట్పుట్ కనిపించదు. క్లియరా? ఫస్ట్ మనం 3,000 పోస్ట్ చేసామండి. 3,000 అంటే ఎంత? వాల్యూ ఎంత? అప్పుడు 70 రూపీస్ అంటే 2,10,000. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది? మన వ్యాలిడేషన్ చేసే టైంలో 73 రూపీస్ ఉంది. 73 రూపీస్. సో డిఫరెన్స్ వాల్యూ ఎంత వచ్చింది? రైట్ సైడ్ చూడండి, 9,000. 3,000 × 3 9,000, అంతే కదా? ఇది డిఫరెన్స్ వాల్యూ. క్లియరా కదా? ఇక్కడ ఏముంది అర్థమవుకోవడానికి? చాలా సింపుల్. అంటే నేను తెలుగులో చెప్పడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. అదే ఇంగ్లీష్లో నేర్చుకుంటే 6 months పడుతుంది వాట్ ఈజ్ వాట్ అని తెలియటానికి. సింపుల్ ప్యాటర్న్. మీకు ఎర్రర్స్ ఏం కనిపించవు. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ ఎర్రర్స్ ఏం రావు. ఇక్కడ మనకి యాక్చువల్ ఫస్ట్ డేట్ ఎందుకు పిక్ అవ్వలేదు? మనం డేట్ అనేది రాంగ్ ఇచ్చాం. దానివల్ల లాస్ట్ మంత్ డేట్ తీసుకున్నాం కాబట్టి మీకు ప్రాపర్గా అవుట్పుట్ అనేది కనిపించలేదు. అది కాకుండా ఇంకోటి ఏంటి, మీకు ఇంకో ఎర్రర్ ఎక్కడ వస్తుందంటే OBA7లో మనం ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ అసైన్ చేసాం కదా, అక్కడ ఒక మిస్టేక్ వస్తే అంతే. OBA7కి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ఇక్కడ చూడండి, OBS పొజిషన్లోకి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి. ఇక్కడ లాస్ట్ లో చూడండి, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ అన్నాడు. ఇక్కడ చేంజెస్ చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళు ఎవరైనా మార్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఓన్లీ
ఇప్పుడు డెమో సర్వర్లో ఎస్ఏ డాక్యుమెంట్ ఇది ఒకటే ఉంటుంది. ఇప్పుడు మేడం గారు చేశారు జస్ట్ నో, తర్వాత ఎవరైనా చేస్తారు, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారు, శ్రీనివాస్ గారు ఎవరో చేశారు ఎగ్జాంపుల్. చేసినప్పుడు ఈ వాల్యూ అనేది చేంజ్ చేస్తుంటారు. అటువంటప్పుడు ఎర్రర్ వస్తుంది అంతే, ఇంకేం కనిపించదు. ఎర్రర్స్ అనేది 99% మీకు కనిపించవు. కనిపిస్తే కనుక అది మార్చుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, మీరు కాన్ఫిగరేషన్ AMR1 చేశారు, వేరే వాళ్ళు చేంజ్ చేశారు అనుకోండి, ఎర్రర్ ఎట్లా వస్తుంది? చాట్ బాక్స్లో చూపిస్తాను చూడండి. ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడేమని చూడండి, ఈ ఎర్రర్ కనిపిస్తుంది అంతే, ఇంకేం లేదు. కన్వర్షన్ ఫ్యాక్టర్ మిస్సింగ్ ఫర్ ది టైప్ VAR అంటే మీరు ఎగ్జాంపుల్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ VAR3 క్రియేట్ చేశారు, దానికి ప్రాబ్లం అయింది. సో AMR1 చేంజ్ చేశారు అనుకోండి, ఇట్లా వస్తుంది ఎర్రర్. అప్పుడు చెక్ చేసుకోండి, OBA7లోకి వెళ్ళి మార్చుకోండి అంతే, ఇంకేం ఎర్రర్స్ 99% కనిపించవు. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు ఈ కాన్సెప్ట్ ని. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఉంటుంది, రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్. చాలా సింపుల్ కాన్సెప్ట్, ఒక ½ an hour ఉంటుంది, రేపు చెప్తాను మీకు అది. ఓకేనా? తర్వాత ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్దాం. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ తర్వాత ఇంకా సింపుల్ గా ఉన్నాయి. రేపు ఒక 2 కాన్సెప్ట్స్ చెప్తానులేండి. 1 hour కదా, ½ an hour సార్ ఇందాక ఫారెన్ కరెన్సీ ఏంటండి? ఎవరైనా వాయిస్ కట్ అవుతున్నాయండి. క్లియర్ గా అర్థమైంది కదా అందరికి? క్లియర్ సార్. ఓకే, సింపుల్ గా చేయండి, ఇలాగే చేయండి, ఎర్రర్స్ ఏం కనిపించవు మాక్సిమం. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనం ఫారెన్ కరెన్సీ రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ అనేది ఒకటి చేద్దాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో కాన్సెప్ట్ చెప్తాను, వెయిట్ చేయండి. అకౌంట్ కరెన్సీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. 2 కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం. అకౌంట్ కరెన్సీ అంటారు, చూడండి ఎక్కడ ఉందో, ఇది చదవండి. అకౌంట్ కరెన్సీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ 2 కాన్సెప్ట్స్ రేపు కవర్ చేద్దాం. అకౌంట్ కరెన్సీ అనేది రేపు కంప్లీట్ చేద్దాము. అలాగే రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ అండ్ అకౌంట్ కరెన్సీ, 2 కాన్సెప్ట్స్ రేపు కవర్ చేద్దాం. ఓకేనా? ఈ 2 కాన్సెప్ట్స్ రేపు కవర్ చేద్దామండి. చేయండి, మీరు కాన్ఫిగరేషన్ చేసి చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తే నాకు తెలుస్తుంది, లేకపోతే నాకు ఎలా తెలుసు తెలియదు కదా. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాలి, పోస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఎవరేం చేస్తున్నారని. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ, బాయ్. సార్ కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దామన్నారు డైలీ.